దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలిలో జరిగిన పోరాటం అమరవీరుల బలిదానం చరిత్రను సృష్టించిందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. స్థానిక రండరంగా చౌక్లోని అమరవీరుల స్తూపాల వద్ద బుధవారం తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు నివాళులర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942 ఆగస్టు 12న తెనాలిలో జరిగిన పోరాటం పోలీసుల కాల్పుల్లో 7 బలిదానాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, వేజెండ్ల శంకర్రావు, కడిదం కోటేశ్వరరావు, శీలం సుబ్బారావు, వెంకటేశ్వరరావు, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన తెనాలి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగినటువంటి దినం 1942 ఆగస్టు 12న మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు ఆగస్టు 8న మొదలైనటువంటి క్విట్ ఇండియా ఉద్యమం మన తెనాలిలో సంపూర్ణ బంధుతో పెద్ద ఊరేగింపులో దానికి బ్రిటిష్ వాళ్ళు కాల్పులు జరపగా మన తెనాలి పౌరులు మరణించి అందులో బలిదానం అయ్యారు. ఆ రోజు మన భారతదేశం మొత్తం మరి ప్రపంచ బ్రిటిష్ పార్లమెంట్లో కూడా తెనాలి పేరు వినిపించినటువంటి దినం. వారి యొక్క ఎవరైతే అప్పుడు అసువులు భాషారో ప్రాంతోద్యమంలో వాళ్ళందరికి కూడా మనం ఈ రోజున వారికి నివాళులు అర్పించడం మన యొక్క కనీస బాధ్యత. ముఖ్యంగా చూసుకోండి, ఇప్పుడు కూడా ఆ క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్మరించుకుంటూ ఆ రోజు చనిపోయిన వారికి నివాళులు అర్పించుకుంటూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు దేనికోసం స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిందో ఆ స్వాతంత్ర్యం కొంచెం ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టు వైసీపీ కూడా పోలీసు రాజ్యం పెట్టేసి హౌస్ అరెస్టులు చేస్తే ఇప్పుడు బీజేపీ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మన స్వాతంత్ర్యానికి చిహ్నాలైనటువంటి ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలైనటువంటి కోర్టులు కానీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ని నిర్వీర్యం చేసేటువంటి దానికి వ్యతిరేకంగా మా కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఇండియా కూటమి పార్టీలంతా కూడా గలమెత్తి ఉద్యమాలు చేస్తున్నాయి.